ఓకే, హలో గైస్. ఈరోజు మనం ఒక చోటకు వచ్చాం. అది ఎక్కడంటే టీడీసీ వాళ్ళందరూ కలిపి కొన్ని ఆర్ట్స్ అనేవి వేశారు, ఎగ్జిబిషన్స్ అనేవి వేశారు. సో అందులో వెళ్ళి అసలు ఏంటి, ఎలా ఉంది, ఏంటి అని చూద్దాం. వాళ్ళు ఎలాంటివి, వాళ్ళందరూ నా ఫ్రెండ్సే. ఫస్ట్ వాళ్ళు ఎలాంటి స్కెచెస్ అనేవి వేశారు, ఎలాంటి డయాగ్రామ్స్ అనేవి వేశారు. పండగలా ఉంది అక్కడ, ఒకసారి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. నడవాలి 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 నడవాలి. ఇంకా రిబ్బన్ కటింగ్ అయితే అవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలి? దూరేసి వెళ్ళాలి. ఇతంది, ఇతను ఎక్కడ చూసినట్టుంది. చూడండి ఒకసారి స్కెచెస్ అనేవి ఈయన వేసేసారనమాట. ఆయన ప్రసన్న గారు వేశారు. ప్రసన్న గారు మీకు చూపిస్తాను. ప్రసన్న గారు వేశారు అండ్ వేసేసారు. ఇది డిఓ గారు. ఇక చూడండి ఎవరెవరు వేస్తారు, వాళ్ళ పేర్లు ఇవన్నీ ఉన్నాయి. ఈయన మాకు క్లాస్ చెప్పే సార్ అనమాట. అండ్ ఈయన కలెక్టర్ గారు ప్రభాస్ ఫిష్ కృష్ణుడు. చూసారు కదా ఎలా ఉందో మొత్తం అన్ని వీడియోలు. అండ్ ఇవన్నీ అయితే ఒకసారి వేశారు. అది దేవేంద్ర అని ఆయన వేశారు. చూపిస్తాను లోపలికి వెళ్ళేటప్పుడు టెంపుల్స్. ఇదంతా కేవలం ఎంట్రీ అనండి, ఇదంతా గ్యాలరీ అయితే కాదు. ఫస్ట్లీ 2025 టీటీసీ బ్యాచ్ బిఆర్టీసీఎస్ బ్యాచ్ డ్రాయింగ్ సెక్షన్కి వెల్కమ్. లోపలికి వెళ్ళిపోదాం. చాలా సీక్రెట్గా సైలెంట్గా ఉంది, ఏంటో చూద్దాం. ఈ అమ్మాయి చూడండి, ఈ అమ్మాయి పేరు మైత్రి. చాలా కష్టపడుతుంది, వర్కాహాలిక్. వర్క్ హార్డ్, టైం లేకపోవడం వల్ల ఇవన్నీ చేస్తుంది అనమాట. కానీ చాలా బాగా చేసేసింది. ఈ కొంచెం మొక్క వేసేస్తే అయిపోయినాడు. వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్ నో. అది బాటిల్ అక్కడ ఉంది, అక్కడ ఉంది, అక్కడ ఉంది. మైత్రి ఇదిగోండి, ఈయన కిషోర్ గారు. హాయ్ సార్. హాయ్. అడగాడు. నెక్స్ట్ ఇంకా ఈవిడ ఇక్కడ మేడం అనమాట. ఆర్ట్ టీచర్, చాలా టాలెంటెడ్, వెల్ నాలెడ్జ్డ్ అనమాట. వెళ్ళిపోతుంది చూడండి, ఆవిడ ప్రసన్న గారు. లాస్ట్లో చూపిస్తా. ఓకే, ఎవరు సరే లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి దేవేంద్ర అన్న చూడండి. ఎక్కడికే దేవేంద్ర అన్న చూడండి. ఈయన ఆ స్కెచ్ చేసింది అయితే పెయింటింగ్. ఇదైతే రియలిస్టిక్గా నుంచున్నట్టే ఉంది. చూసారు కదా, టాలెంటెడ్ బస్సు. చూడడానికి సింపుల్గా ఇలా ఉంటారు కానీ వాయి తీసేస్తారు అసలు. స్టైల్ కళ్ళాడు చూసారా సార్. స్మైల్ అవ్వండి సార్ ఒకసారి. ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ సెల్ఫీలు దిగుతారు. 2025 ఏంటండి రిబ్బన్ కటింగ్. ఇంకా రిబ్బన్ కటింగ్ అవ్వలేదు కదా. బో, ఇవన్నీ వేసింది ఎవరండి మేడం? ఇవన్నీ తీసింది ఎవరండి? ఇవ్వండి, ఈవిడే ప్రసన్న గారంటే ఈవిడే. ఈవిడికి యూట్యూబ్లోకి పెట్టేసుకుంటా. ఎడిటింగ్ చేస్తుంది కదా. హాయ్ చెప్పండి మేడం. క్లాస్కి లీడర్ అనమాట, క్లాస్కి పెద్ద అనమాట. అందరినీ అలా కంట్రోల్లో పెట్టేస్తారు అనమాట. గుర్తుతే వీడియో కదా. ఇక్కడ మేడం మీరు వేసిన ఇదే కదా, అదొకటి, అవొకటి, ఇంకొకటి. లైటింగ్ ఎఫెక్ట్ పడుతుంది, ఒకసారి ఆగండి. అదిగోండి, ఇవన్నీ మేడమే. ఇవన్నీ మేడమే. ఫస్ట్ వచ్చేసారు. పొద్దున్న ఎవరిస్తే వాళ్ళు పెట్టుకుంటారు అన్నారని చెప్పి మేడం పొద్దున్నే లేవగానే వెంటనే రెడీ అయిపోయి వచ్చేసారు. కొట్టడానికి వచ్చారు, వీడియో అన్నాను అయిపోయారు. నెక్స్ట్ సెల్ఫ్ లవ్ అంటారు కదా, ఎక్కువగా మేడం చూపిస్తారు అన్నమాట. చాలా కాంపిటెంట్ పర్సన్. ఇది క్లాత్ మీద చేస్తుంది. ఇంకా ఫిష్ది, కృష్ణుడు. వావ్, చాలా బాగున్నాయి కదా. ఇంకొకటి అయితే కొబ్బరికాయలు చూసారా, కొబ్బరికాయలు కొడితే పగిలిపోయేలా ఉన్నాయి అసలు. రియలిస్టిక్, చాలా బాగుంది కదా. బాగు చూసారు కదా. ఇన్ని వింతలకు కారణం ఎవరు అంటే నేను ఎక్కువగా మోటివేట్ చేయడం అవి పెయింటింగ్స్ కానీ ఆర్ట్స్ కానీ మేడం వేసి ఇది చేయగలుగుతారు మేడం అని అనేవాడిని. యాక్చువల్లీ చాలా టాలెంటెడ్ పర్సన్. చెప్తాను మిస్ త్వరలోనే. ఫస్ట్ ఒకసారి ఇటు చూడండి. యాక్చువల్లీ
ఇవి రెడీ చేసినవి పేపర్తో చేసిన ఫ్లవర్ అనమాట. ఇది ఇది పేపర్తో చేసిన ఫ్లవర్, రెడ్ కలర్ పేపర్, ఎల్లో కలర్ పేపర్. ఇవి కూడా అంతే, నార్మల్ ఏఫర్ షీట్స్. ఇవి కవర్లు అనమాట, బయట దొరికిన నార్మల్ కవర్లు బొకేలు పెట్టేవి. ఇదమ్మా రేపు వీటితో బొకే చేశారు డ్రాయింగ్ వాళ్ళు. చూసారా ఎంత టాలెంటెడ్, ఎలా ఉంటుంది. ఇవన్నీ పువ్వులు. ఇదంతా వచ్చేసరికి అయోధ్య. ఎంత అందంగా ఉందో చూసారు. ఇవి చేసింది ఎవరు అంటే, ఇది కొంచెం చూపిస్తాను చూడండి మేడం. సౌమ్య మేడం, సౌమ్య మేడం, సౌమ్య మేడం. ఆగండి, వీడియో చేస్తున్నారు, చూపిస్తాను. ఇదిగోండి ఈ మేడం సౌమ్య గారు. సౌమ్య కాదు యాక్చువల్లీ సౌమ్య. అండ్ ఆవిడ రూపా గారు. అండ్ ఇంకొక ఆవిడ ఉంటుంది, ఏది ఆవిడ మహాలక్ష్మి గారు. ఇంకొక ఆవిడ ఉంటారు, ఆవిడ కనపడట్లేదు. మొత్తం నలుగురు మీద ఆవిడ వేసారు. దాగుంటాను చూసారా, అది కదా దాగుంటాను చూసారా. వీళ్ళు నలుగురే కలిసి చేశారు ఇదాన్ని. హైలైట్ ఆఫ్ దిస్ రూమ్. ఇది చాలా కష్టపడ్డారు, ఆల్మోస్ట్ ఒక 15 days అనుకుంటా. చూడండి, దీని గురించి డీటెయిల్డ్ ఆర్ట్స్ కూడా వేశారు. పైన ఉన్న దాన్ని ఏమంటారు, శిఖరా. మేడం దీని గురించి ఏమైనా చెప్తారా? ఈ పిల్ల ఉంది చూడండి, ఈ పిల్ల ఆ పిల్లని చూడండి, గవర్నమెంట్ జాబ్ కోసం సార్ని కాకపడుతుంది. గవర్నమెంట్ జాబ్ కోసం సార్ని కాకపడుతుంది ఆ పిల్ల. దివ్య, మా ఆడియన్స్కి ఏమైనా చెప్తావా? వెల్కమ్ వెల్కమ్. ఏం దీనికి ఆర్ట్ గ్యాలరీ. ఎందుకు ఇది ఆర్ట్ గ్యాలరీయా? ఫెస్టివల్ ఇది, ఫెస్టివల్. చూసారు కదా ఎలా ఉందో, ఎంత దారుణంగా ఉందో చూసారా, చాలా అందంగా ఉంది కదా. యాక్చువల్లీ బయట ఏదో జరుగుతుంది. వావ్ 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 వావ్, రూమ్కే కలెక్షన్ చూసారు కదా. వీళ్ళు ఇంకా వేస్తూనే ఉన్నారు, ఏంటో చూద్దాం. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. హలో గాయ్స్, హలో హలో హలో, నమస్తే నమస్తే. చాలా తేడాలు జరుగుతుంది. మీకు అయోధ్య గురించి ఎందుకు ఆన్ అయిందా? జస్ట్ ఆన్ అయింది. యాక్చువల్లీ అది ప్రసన్న గారు అనమాట, ఇవిడికి అది ప్రసన్న వేరే. మీకు అయోధ్యని చూపిస్తాను రండి. అయోధ్యకి వెళ్ళాలంటే ముందు దివ్య దగ్గరికి వెళ్ళాలి. దివ్య గారు మాకు రూట్ చూపిస్తారా? కింద కమెంట్స్ ఏమొస్తాయి తెలుసా, అది ప్రసన్న మేడం వెనకాల పట్టుకొని కళ్ళు పట్టుకొని మళ్ళీ ప్రసన్న మేడం అంటారు. ఆరుగోండి ప్రసన్న గారు, ఆరుగోండి ప్రసన్న గారు అంటే ఆవిడే. చూపించారు కదా మరి, మీకు దగ్గరగా చూపించలేదు కానీ ఇలాగా చూడండి. లోపల న్యూస్ పేపర్ పెట్టి ఫ్లోర్స్ అనేవి కూడా చాలా అందంగా చేశారండి వాళ్ళు. సో మొత్తం అసలు ప్రతిది ఏదో ఒక మినీ బిల్డింగ్ లాంటిదో ఉంది మొత్తం. అసలు చాలా, ఇవన్నీ పేపర్స్. బయట చెప్తూ మర్చిపోయాను, ఇవన్నీ పేపర్స్. ఇంకొకటి చూడండి, ఈ పిల్లర్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇది కేవలం వీళ్ళు మాత్రమే కష్టపడి చేశారు. ఎవరెవరంటే ఫస్ట్ ఇవి చూసేయండి, దేవుడి ఫోటో పెట్టారు, ఫ్లవర్స్ పెట్టారు, స్టెప్స్ గ్రాస్ మొక్కలు చూసారు కదా. వీడి గారి పేరు రూప, RUPA రూప. ఇవిడ చేస్తారు. మేడం ఎంత టైం పట్టిందండి అవన్నీ చేయడానికి? 7 days ఒక్కరే చేశారా మీరు? 4 months.